ఆన్లైన్‌లో సీరమ్స్ చూసేసుకొని ఏది దొరికితే అది వాడేస్తున్నారా? ఏది వాడకూడదు, ఏది వాడాలి అని అర్థం కావట్లేదు అనంటే, మనం చాలా ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ స్కిన్ టైప్ ఎలా ఉంటుందని. మీ స్కిన్ టైప్‌ని బట్టి మనం సీరమ్స్‌ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయిలీ స్కిన్ టైప్ అయితే మీకు సీరమ్స్ అనేటివి హెల్ప్ చేస్తుందండి. డ్రై స్కిన్ టైప్స్, సెన్సిటివ్ స్కిన్ టైప్స్ ఉంటే గనక మీకు క్రీమ్స్ అనేటివి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీరు సీరమ్స్ ట్రై చేయాలి అనంటే మాయిశ్చరైజర్ పెట్టుకొని సీరమ్స్ ట్రై చేయటం అనేది బెటర్‌గా ఉంటుందండి. అలానే మీకు గ్లూటథైన్ టాబ్లెట్స్ అలానే మీకు మంచి సెన్సిటివ్ స్కిన్స్ కి సెన్సిటివ్ గా ఉండే ఫేస్ వాషెస్ అంటే చాలా సాఫ్ట్ గా ఉండే ఫేస్ వాషెస్ ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఇతరత్రై కూడా మనం చూసుకోవాలి. సన్ స్క్రీన్ ఎక్కువగా ఆయిలీగా ఉన్నదానికి మనము చాలా డ్రై స్కిన్కి మామూలుగా పెట్టవచ్చండి. కానీ డ్రై స్కిన్ కాకుండా ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, దానికి మనం తగ్గట్టుగా మనము సాఫ్ట్ సన్ స్క్రీన్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. విపరీతంగా ఏ విధంగా సన్ స్క్రీన్స్ని కూడా నప్పట్లేదు స్కిన్కి అని అంటే మనం కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో సీరమ్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెటినాల్ సీరమ్స్ అనేది చాలా మంది చెప్తున్నారు. రెటినాల్ సీరమ్స్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు అడపదడపగా యూస్ చేయకండి. రెటినాల్ సీరమ్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ అన్నట్టుగా స్టడీస్ ఇంకా రాలేదు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాత్రం మీరు రెటినాల్ అనేది యూస్ చేయకండి. రెటినాల్ ఎప్పుడు యూస్ చేయొచ్చు అని అంటే 25 ఇయర్స్ దాటిన తర్వాతనే మీరు యూస్ చేయొచ్చు. 25 ఇయర్స్ బిలోలో ఉన్నప్పుడు మీకు అది కొల్లాజన్ ని మరి విపరీతంగా ఇది చేస్తుంది అన్నట్టుగా కాదండి. అసలు అవసరం లేదండి 25 ఇయర్స్ లోపల. 25 ఇయర్స్ తర్వాతనే మీకు రెటినాల్ బేస్డ్ అనేటివి హెల్ప్ చేస్తాయి. ఇతరత్ర రెటినాల్ ప్రిపరేషన్స్ ఏమైనా యూస్ చేస్తామంటే అడాపిలిన్ అలాంటి ఇతరత్ర ప్రిపరేషన్స్ అనేటివి మనం తప్పకుండా యూస్ చేస్తాం మొటిమల కోసం అని. కానీ స్కిన్ రీజువినేషన్ కోసం అని వాడరు. రెటినాల్ అనేది 25 ఇయర్స్ తర్వాతనే ఏది స్కిన్కి అవసరమో దాన్ని బట్టే చూసి మేము చెప్తామండి.